తెలంగాణలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం రేపిన చిరుతల సంచారం తాజాగా గద్వాల, జోగులాంబ జిల్లాను తాకింది. గద్వాల జిల్లా దరూర్ మండలం కొత్తపాలెం గ్రామంలో 2 రోజుల నుండి చిరుత సంచారం చేస్తూ లేగదూడలను చంపి తింటున్నట్టు అటవీ శాఖ అధికారులు ఆనవాళ్లను గుర్తించారు. ఈ మేరకు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలం కొత్తపాలెం గ్రామ పొలాల్లో 2 రోజుల నుంచి చిరుతపల్లి సంచారం చేస్తూ మూగజీవులపై దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 2 లేగదూడలను చంపిన చిరుత ఆ ప్రాంతంలో సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా గ్రామ శివార్లో మొదట ఓ లేగదూడ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో అడవి జంతువులు దాడిలో మరణించిందని భావించిన స్థానికులు రెండో రోజు సైతం మరో లేగదూడ మృత్యువాత పడడంతో అటవీ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు మొదట అడవి జంతువుల సంచారంగా భావించినప్పటికీ తదుపరి అక్కడ ఆనవాళ్లు, పులి సంచారం జరిగిన ప్రదేశంలోని పాదముద్రల ఆధారంగా చిరుతపులి దాడిగా నిర్ధారించారు. దాంతో గ్రామానికి చెందిన ప్రజలతో పాటు సమీప ప్రాంతాల్లో పొలం పనులు చేసుకునే అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామ చివరిలో గత 10 సంవత్సరాల క్రితం సైతం పులి సంచారం జరిగిందని, అప్పుడు ఇంత నష్టం జరగలేదని, ప్రస్తుతం పులి దాడిలో తమ మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అధికారులు వెంటనే తగు చర్యలు చేపట్టి పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ పులిని పట్టుకోవడానికి తాము పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ మైదానంలో కుక్క కూడా 2 కుక్కలు ఉన్న కాడ ఒకటే కుక్కనే ఉంది. ఆ షెడ్ కాడ మొత్తం బక్క నింపేసింది. ఏం చేసేది తెలియదు ఈ రాత్రి కూడా మళ్ళీ. పొద్దునగిరి ఎవరు లేరు, దాన్ని ముట్టేలేదు. అక్కడ దిగురాని మీరు ఆ సైడ్ రండి, ఆ సైడ్ రండి, అక్కడ అట్లా ఆయనకి బాగా వెనుకుంది సార్. ఇది అక్కడ తిప్పాల లేపాల తలకాయ లేపు అడిగిలు చేయండి దాన్ని. గట్ల గట్ల ఎగ్గు గట్ల 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 ఎగ్గు ఇంక ఎగ్గు నీవు కొంచెం ఎగ్గు, నీవు కొంచెం ఇంకే చోటు ఉంది ఇక్కడ అంతనా ఇంకే కొంచెం అట్లా కాదు కొంచెం మాట లోపల పోతుంది. గట్ల కాళ్ళు మడగల కాళ్ళు ఇక్కడ గిండెకి వచ్చి బాగా నమ్మిన కూడా వాడు జరిగింది అనుకో. 60,000 వేస్తాం మంచి. జోగులాంబ జిల్లా దరూర్ మండలం కొత్తపాలెం గ్రామం. మా మామ వెంకటప్ప అనేటువంటి వ్యక్తి 2 దూళ్ళు నిన్న ఒకటి చిరుతపులి అటాక్ చేయడం జరిగింది.
సార్లు వస్తున్నారు కానీ ఎవరు ఇక్కడ పట్టించుకోవడం లేదు. ఊక నిన్న వచ్చిన సార్ చూసుకొని పోవడం జరిగింది. నిన్న ఏమనేది గురించి తెలియదు. ఈరోజు అన్ని జాడలు అన్నీ చూసి కూడా వస్తాం అవి పెడతామని ఎక్కడ పట్టించుకుంటడం లేదు. మా ఊరు కావాలంటే గుట్టల్లో ఉంది. ఎవరు కూడా రావాలని ఇంకా రాత్రిపూట బయటికి వెళ్ళి ఇంకా భయపడుతున్నారు సార్. అధికారులు ఎంత చర్యలు తీసుకుంటే అంత బాగా అని తొందరగా చేసుకుంటే బాగా అని నా పేరు డాక్టర్ వెంకటరాజు. నేను దరూర్ మండల పశువైద్యాధికారిని. ఈ కొత్తపాలెం గ్రామంలో నిన్న ఒక ఆవుదూడ చనిపోవడం జరిగింది. ఆ ఆవుదూడ ఎలా చనిపోయిందని చెప్పి వచ్చి మమ్మల్ని నిర్ధారించామని గ్రామ రైతులు కోరారు. నిన్న ఒకటి చనిపోయింది, మళ్ళీ ఈరోజు ఇంకొక దూడ కూడా చనిపోయింది. ఈ వెంకటప్ప రైతుది. ఈ దూడ చనిపోవడానికి అడవి జంతువు కారణంగా మనకు దాన్ని చూడడం వల్ల తెలుస్తుంది. అది ఏ జంతువు అనేది మనము చెప్పడానికి రాదు. కానీ ఈ రెండు దూడలు, నిన్న ఒక దూడ ఈరోజు ఒక దూడ చనిపోవడానికి అడవి జంతువు కారణం అనేది అబ్జర్వేషన్లో ఇది అడవి జంతువుగా మేము తెలుసుకోగలుగుతాం. కానీ ఏ జంతువు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫుట్ ప్రింట్స్ని బట్టి నిర్ధారించాల్సి ఉంటుంది. గద్వాల్ జోగులాంబ జిల్లా దరూర్ మండలం కొత్తపాలెం గ్రామం. మాకు ఇక్కడ చిరుత ఆనవాళ్ళలాగా కనిపిస్తున్నాయి. ఇతను మా అన్న వెంకటపతి. నిన్న ఒక దూడని అటాక్ చేసింది, ఈరోజు ఒక దూడని అటాక్ చేసింది. ఇంతకుముందు కూడా గతంలో ఒక 2 నెలల కింద మా సొంత దూడని కూడా తినింది. ఓ 10 years కింద, 10 సంవత్సరాల కింద కూడా ఒక ఆవు దూడని నాదే తినిపోయింది. వాళ్ళు అధికారులు వస్తున్నారు కానీ మళ్ళీ ఏమైనా కనిపించినప్పుడు పడదామని చెప్పిపోతున్నారు. వాళ్ళు వస్తారు కానీ దాన్ని పట్టుకొని పోవడానికి అయితే ఎటువంటి ప్రయత్నం జరగలేదు. ఈరోజు ఉదయం కూడా అతని అధికారికి కాల్ చేస్తే మీరు అక్కడ ఎవరు కట్టేసుకోమన్నారు, ఇంటికి తొలకపోయింటే ఏమైంది అని అన్నాడు సారు. అయితే మేము ఇంటికి తీసుకెళ్ళి కట్టేసుకోగలుగుతాం కానీ ఇటకెళ్ళి పొలాలు ఉంటాయి, మనుషులు ఉంటారు. అది పశువులు ఏం దొరకనప్పుడు మనుషుల మీద కూడా అటాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ విలేజ్ కూడా దగ్గరనే 1/2 kilometerలో ఉంటుంది. ఎవరు కూడా జనాలు భయపడుతూ భయాందోళన చెందుతున్నారు. దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం అధికారులని. జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలము. మాది కొత్తపాలెం విలేజు. మాకి అడవి జంతువు ఇంతకుముందు 10-15 ఏళ్ళ కింద గతంలో వచ్చిండే. ఒక మంచి మీద అటాక్ చేసా. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సహకరించి బాగా చేసిరి. మళ్ళీ ఒక నెక్స్ట్ అది ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిండే. మళ్ళీ కూడా అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము ఆఫీస్ చేస్తే మాపునార్ నుండి వచ్చి అప్పుడు కూడా తిప్పలు పడిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా 2 దూలం రోజు 3 దూలం తిని, ఇంతకుముందు 1 దూలం తినింది, ఇప్పుడు 2 దూలం తినింది. వాళ్ళు కూడా వచ్చినా కానీ చూస్తారు, సిడితప్పులు అంటారు కానీ పెద్దగా వాళ్ళు సారు వస్తారంటారు. ఎప్పుడు వస్తారో మా సారు మాకు మీరందరు కలిసి మాకు సహకరించాలా. మా అడవి పొరత తిరుగుతుంటాము, పిల్లలు పెద్దవాళ్ళము. మా గుట్రల్లో ఉంది మా ఊరు. తప్పితే రాత్రిపూట కూడా చెంబడకపోనిక కూడా కష్టము. మా ఊర్లో మరుగుదొడ్లు లేవు, ఏం లేవు. మాకు చాలా ఇబ్బంది పడతారు రైతులు, ఆడపిల్లలు ఎవరు వెళ్ళని పరిస్థితి అయింది. చేనులకు కూడా రాలేము. మాకు ఇంటి ముందర కట్టేసుకునే స్థలాలు లేవు. మంతులు ఉన్న కాడికే, గుడిసే కాడికే ఉంది. ఎక్కడ పోవాలి మా పరిస్థితి ఇది. మీరు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మాకు సహకరించాలా. లీడర్లు, అధికారులు అందరూ మాకు దయచేసి మాకి సానుభూతి కలిగించి మా ఈ జీవాన్ని పట్టుకపోయే మార్గం చేయగలగరు. మండలము దాదాపు ఒక 10-15 ఏళ్ళు నిన్న కట్టేస్తున్నాము. అది ఏమైనా తర్వాత మొన్న రాత్రి జరిగింది, నిన్న రాత్రి జరిగింది. 2 ఆవులు నా పేరు పర్వేజ్ అహ్మద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గద్వాల్. మాకు నిన్న ఒక ఆవు దూడను చంపింది బయలుదేరమని తెలిసింది. మా స్టాఫ్ ఇంబడే మా తోలం అక్కడ స్టాఫ్ వెళ్ళడం జరిగింది. చూస్తే అక్కడ మాకు పెద్మార్స్ అంతా జాడ కనపడలేదు. కానీ ఆ పశువు చూసుకొని వాళ్ళకి పోస్ట్ మార్టం చేయించి వెటర్నరీ డాక్టర్ ద్వారా దానికి ఉంచడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి అదే ప్లేస్లో మళ్ళీ ఆవు దూడ మళ్ళీ ఒక చనిపోవడం జరిగింది. మళ్ళీ అక్కడ వెళ్తే అదే ఏంటంటే నిన్న అయిన ఇన్సిడెంట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్లేస్లో మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పినాము నిన్ననే. అక్కడ పెట్టకండి, ఎందుకంటే ఏ జంతువు అయినా ఎక్కడైనా అది సంచరించే జంతువు మనకు. అక్కడ ఆహారం దొరికినప్పుడు ఖచ్చితంగా అక్కడ వస్తుంది. కాబట్టి అక్కడ వెళ్ళకండి అని, అక్కడ పెట్టకండి, మీరు ఇంటికాడ పెట్టుకోండి అంటే వాళ్ళు వినలేదు. మళ్ళీ వచ్చి ఈరోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్. కాబట్టి మేము ఈరోజు కూడా వెళ్ళి వాళ్ళు పోస్ట్ మార్టం జరిగింది. అతని పేరు వెంకటయ్య, కొత్తపాలెం విలేజ్ అనేది. మేము ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం అయితే మేము ఇమీడియట్ రాసి వాళ్ళకు ఇప్పిస్తాము. కానీ
ఆ విలేజర్స్ చెప్పడం ఏమంటే ఒక జంతువు ఒక జగల అలవాటు పడినప్పుడు మల వస్తుంటుంది. కాబట్టి పశువులు కానీ వాళ్ళ ఏదైనా మన యానిమల్స్ ఉంటే అది ఇంటికాడ కట్టుకుంటే అది మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా దానికి మనం సీసీ కెమెరాలు పెట్టి దానికి పర్సూ చేసి ఒకవేళ ఇట్లనే దాడి మళ్ళీ జరిగితే ఖచ్చితంగా మేము దానికి బోన్ పెట్టి పై అధికారితో పర్మిషన్ తీసుకొని దానికి మనం పట్టించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి అది సంచరించే జంతువు ఈరోజు ఇక్కడ ఉంటుంది, రేపు ఎక్కడనే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఆ విలేజర్స్ చెప్పడం ఏమంటే అక్కడ మీరు పశువులు పెట్టకండి, కొన్ని దినాలు మీ ఇంటికాడ కట్టుకుంటే మీ పశువులు భద్రమవుతాయి. అదే మీకు చెప్పడం జరుగుతుంది. అది వీడియో సార్ ద్వారా ఇప్పిస్తానని మాట ఇస్తున్నాను. ఇంకోటి నేను అక్కడ ఉన్న ప్రజలకు చెప్పడం ఏమంటే అక్కడ ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే రెండవ విషయం అంటే దానికి కూడా ఎవరు హాని కలిగించవద్దు. ఎందుకంటే యానిమల్స్ చింతపులి ఉండొచ్చు, ఏది అయినా ఉండొచ్చు, కానీ ఏ జంతువు అయినా మీరు హాని కలిగకూడదు. దాని నుంచి కూడా మాకు ఒకవేళ మీరు దానికి హాని కలిగిస్తే కూడా మన ఈ అటవీ చట్టం ప్రకారం మళ్ళీ మీ మీద కేసు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు దానికి హాని కలిగి ఉన్న ఆ గుట్టలో కానీ ఆ ఏరియాలో కానీ మీరు కూడా నైట్ పూట ఎవరు వెళ్ళకూడదు ఇండివిజువల్ అని మీకు మనవి